సో హాయ్ అండి అందరికీ. సో ప్రెజెంట్ అయితే మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దసరా. సో చాలా మందికైతే తెలిసే ఉంటుంది ఈ దసరా ప్రాముఖ్యత ఏమిటో. బట్ మనమైతే ఈ దసరా ప్రాముఖ్యత గురించి కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడకపోతున్నాం. అసలు నవరాత్రులు అంటే ఏమిటి? ఈ నవరాత్రి రోజు ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం అయితే జరుగుతుంది. సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఈ దసరాకి మనకైతే కొన్ని పురాణాలు బేస్ చేసుకొని కొన్ని ప్రముఖమైన కథలైతే మనకున్నాయన్నమాట. సో బట్ మనం మెయిన్‌గా వచ్చేసి అసలు ఈ నవరాత్రి అంటే ఏంటి? దీని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఏదైతే ఉంటుందో సో డైలీ అయితే మనం అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ దసరా నవరాత్రులు. సో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అవతారమైన శైలపుత్రి దేవి. సో మొదటి రోజు శైలపుత్రి దేవి అంటారు. సో అండ్ ఈ అమ్మవారి గురించి మనం ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అండ్ శాస్త్రీయంగా బట్ పురాణాల గురించి ఎట్లా ఉన్నాయి అండ్ వీటికి ఏ విధంగా మనం రిఫరెన్స్ అయితే ఇస్తాము. ఇట్లా కొంచెం డెప్త్‌గా అయితే మనం ఇండివిడ్యువల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియో. సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు ఇప్పుడే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇట్లాంటివి మీకు ఇంకా రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దసరా యొక్క చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత, శైలపుత్రి దేవి యొక్క పురాణ కథ మరియు ఆమె రూపం మరియు సింబాలిజం అండ్ ఆమె గురించి మనం ఎట్లా ఏం నేర్చుకోవాలి అనేది, లేదంటే ఒక ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి అయితే మనం ఈ వీడియోలో డీటెయిలింగ్ అయితే మాట్లాడుకుందాం. సో దసరా లేదా నవరాత్రి హిందూ సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన పండుగల్లో ఒకటి. అండ్ ఈ దసరా ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షం ప్రతిపద నుంచి నవమి వరకు 9 రోజులైతే జరుగుతుంది. మరియు 10వ రోజునే మనం విజయదశమిగా అయితే జరుపుకుంటాం. అండ్ పురాణాల ప్రకారం ఈ ఉత్సవం మంచి చెడ్డలపై విజయాన్ని సాధించడం అనే దాని తత్వం పైన అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ ముఖ్యంగా దసరా అంటే దుర్గాదేవి యొక్క 9 అవతారాల పూజ. అండ్ దేవి భాగవతం మరియు మార్కండేయ పురాణం దేవి మహత్యం ప్రకారం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు అయితే దేవతలను మరియు మానవులను అయితే బాధ పెట్టేవాడు. సో మనం ఇంకా డీటెయిలింగ్ గా చూడాలంటే ముఖ్యంగా దసరా అంటే దుర్గాదేవి యొక్క 9 అవతారాల పూజ. అండ్ మనం ఇంకా కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటే మనకు వచ్చేసి భాగవతం, లేదంటే మార్కండేయ పురాణం, ఇంకా లేదంటే దేవి మహత్యం ప్రకారం ఈ దసరా యొక్క ప్రాముఖ్యత కథ ఏమిటంటే పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు. సో తను వచ్చేసి దేవతల్ని మనుషుల్ని అయితే బాధ పెట్టేవాడు. సో అతన్ని సంహరించడానికి త్రిమూర్తులు అంటే లైక్ చాలా మందికి తెలిసే ఉంటుంది, త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివులు అనమాట. సో తమ శక్తులని కలిపి ఒక రూపాన్ని అయితే తీసుకొస్తారు. సో ఆవిడే దుర్గాదేవిని అయితే సృష్టిస్తారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు. అండ్ ఈ దుర్గామాత ఎవరైతే ఉన్నారో ఈ దుర్గామాత 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం అయితే చేస్తుంది. అండ్ 10వ రోజు విజయం సాధిస్తుంది. ఆ 10వ రోజు విజయాన్ని మనం విజయదశమిగా జరుపుకుంటాం. అండ్ ఇంకా తెలుగు సంప్రదాయాల్లో ఈ ఉత్సవం ఆలయంలో, గ్రామాల్లో మరియు ఇళ్లలో చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటారు. అండ్ ఇంతే కాకుండా బాసరా, విజయవాడ మన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కానివ్వండి, అండ్ హైదరాబాద్ భద్రకాళి అమ్మవారి ఆలయాలు కానివ్వండి, సో ఇలా చాలా చోట్ల అయితే దసరా ఉత్సవాలకి చాలా ప్రసిద్ధి అనమాట. అండ్ ఈ రోజు మనం ఫోకస్ చేసేది ఏంటంటే మొదటి రోజు అవతారం. ఈ 9 రోజులు ఏదైతే ఉందో అమ్మవారికి ఒక్కొక్క రోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క రూపం అయితే ఉంటుంది. సో ఈ 9 రోజుల్లో మొదటి రోజైన శైలపుత్రికా దేవి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ శైలపుత్రికా దేవి అమ్మవారు వచ్చేసి మనకి గుర్రం మీద త్రిశూలం పట్టుకొని, చేతిలో ఒక లోటస్ ఫ్లవర్ పట్టుకొని హిమాలయాల దగ్గర అయితే మనకు ఉన్నట్టు మనకైతే కనిపిస్తారనమాట శైలపుత్రికా దేవి. అండ్ సో మనం ఇంకా శైలపుత్రిక అమ్మవారి గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు శైలపుత్రిక అంటే ఎవరు? శైలపుత్రి ఈ నేమ్లోనే మనకి మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. శైలపుత్రి అంటే పర్వతం యొక్క కుమార్తె. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. అంటే ఆమె హిమవంతుని అంటే హిమాలయాల రాజు కూతురిగా అమ్మవారైతే మనకి దర్శనమిస్తారు శైలపుత్రికగా. సో ఈ విధంగా అయితే అమ్మవారైతే జన్మిస్తారనమాట. అండ్ ఈ అవతారం దుర్గాదేవి యొక్క మొదటి రూపం. అండ్ ఇది స్థిరత్వం గురించి, శక్తి మరియు ప్రకృతి యొక్క పునాది గురించి అయితే మనకైతే సూచిస్తుంది. సో ఈ అవతారం గురించి మనం చాలా అయితే నేర్చుకోవచ్చు. సో దీని గురించి మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే పురాణాల ప్రకారం, భగవద్గీత ప్రకారం, మార్కండేయ పురాణం ప్రకారం మనం బేసిక్ ఏదైతే తీసుకున్నామో ఈ పురాణాల ప్రకారం ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది అమ్మవారి గురించి. సో ఈ స్టోరీ ఏంటంటే అమ్మవారు దేవి భాగవతం ప్రకారం హిమవంతుడు గొప్ప తపస్సు చేసి ఒక దైవిక కుమార్తెను అయితే పొందాలని కోరుతాడు. అండ్ అప్పుడు దుర్గాదేవి శైలపుత్రికగా జన్మిస్తుంది ఈ హిమవంతుడికి. అండ్ ఆమె శివుణ్ణి వివాహం చేసుకొని పార్వతీదేవిగా అయితే పిలువబడుతుంది. కానీ ఈ అవతారంలో ఆమె ప్రకృతి యొక్క శక్తి అండ్ ఆమె ప్రకృతి యొక్క స్వరూపం. మహిషాసురుడితో యుద్ధం చేసి శైలపుత్రి దేవి మొదటి రోజు రాక్షస సైన్యంతో పోరాడుతుంది. అండ్ ఆమె గుర్రం వృషభం మీద కూర్చొని ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఈ లోటస్ ఫ్లవర్ అంటారు కదా, ఆ లోటస్ ఫ్లవర్ అయితే ధరించి అయితే ఉంటుంది. అండ్ ఇంతేకాకుండా తలపై చంద్రుణ్ణి అలంకరించుకొని యుద్ధం చేసింది. ఈ రూపంలో అమ్మవారు శాంతి మరియు శక్తిని రెండింటిని అయితే సూచిస్తూ ఉంటారు లైక్ సింబాలిజం గా. అండ్ ఇంకా స్థిరత్వం మరియు ఇంతేకాకుండా స్థిరత్వం మరియు దృఢత్వం, జీవితంలో ఎన్ని ఒదుడుడుకులు వచ్చినా
పర్వతంలాగా ధైర్యంగా నిలబడాలని అయితే మనకి ఈ రూపం యొక్క తత్వం గుణం అంటారు కదా, ఇదైతే మనకి సూచిస్తుంది ఈ అమ్మవారి మొదటి రోజైన శైలపుత్రి రూపంలో. సో ఇన్ని మనం రిఫరెన్స్ ఎందుకు చెప్పామంటే, సో అమ్మవారు మనకి ఏదైతే అలంకరించుకున్నారో దాంట్లో కూడా మనకి కొన్ని రిఫరెన్సెస్ అయితే మనం చూడొచ్చు. సో శైలపుత్రి అమ్మవారు త్రిశూలం ధరించి ఒక చేత్తో లోటస్ ఫ్లవర్ పట్టుకొని దీనికి కూడా రిఫరెన్సెస్ చెప్తారనమాట. సో త్రిశూలం వచ్చేసి మనకి భయం మరియు అజ్ఞానం, లేదంటే అసత్యాన్ని తొలగించే శక్తి, లేదంటే లోటస్ ఫ్లవర్ అంటే శాంతి, జ్ఞానం మరియు సౌందర్యం. అండ్ ఈ తలపైన ఏదైతే అమ్మవారు చంద్రుడిని ధరించారో మనసు యొక్క స్థిరత్వం గురించి మరియు శీతలత గురించి ఇట్లాంటివి అయితే మనం రిఫరెన్స్ చెప్పొచ్చు అనమాట అమ్మవారి గురించి. అండ్ ఇంతే కాకుండా యోగ శాస్త్రాల్లో కూడా శైలపుత్రి మూలాధార చక్రాన్ని అంటే రూట్ చక్రం అంటారు కదా, అట్లా దీన్ని అయితే నియంత్రిస్తుంది అనమాట. అండ్ ఇది మన శరీరంలో స్థిరత్వం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికతను అయితే తీసుకువస్తుంది. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో సంగతి అయితే తెలిసిందే. సో మొదటి రోజు దసరా ఉత్సవాలు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంతే కాకుండా సాంస్కృతికంగా ఈ రోజు మహిళా శక్తిని అయితే గౌరవిస్తారు. అండ్ ఆధునిక కాలంలో కూడా శైలపుత్రి దేవి మనకు కొత్త ప్రారంభాలకు ధైర్యాన్ని అయితే ఇస్తుంది. అండ్ కొత్త ఉద్యోగాలు, లేదంటే విద్య, లేదా జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి, ఒక కొత్త అడుగు వేయటానికి, ఇలాంటి ప్రతి ఒక్క దానికైతే మనకి ఈ శైలపుత్రికా దేవి అనేది ఒక రిఫరెన్స్ గా అయితే మనకి చూడవచ్చు అనమాట ఈ పురాణాల ప్రకారం. సో ఈ విధంగా అయితే మొదటి రోజు అమ్మవారిని ఈ విధంగా అయితే కొలుస్తాం అనమాట. సో ఇంకో నెక్స్ట్ వీడియోలో రెండవ రోజు ఏ అవతారం అమ్మవారిని ఏ విధంగా అయితే పూజిస్తారు, సో దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ అమ్మవారికి యొక్క రిఫరెన్స్ ఏంటి, మనం ఇట్లా మాట్లాడుకున్నాం ఇందాక అమ్మవారి ఔదార్యం కానివ్వండి, స్త్రీ శక్తి ఇట్లా అంటారు కదా, ఇట్లాంటి ఏదైతే మాట్లాడుకున్నామో సెకండ్ అవతారంలో మనం ఏదైతే మనకి సెకండ్ అవతారం వచ్చేసి బ్రహ్మచారిణి దేవి అని అయితే చెప్తామన్నమాట. ఈ సెకండ్ అవతారం అమ్మవారి రెండో రోజుని మనం రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియోకి అయితే అంతేగా. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మనకి రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.